ఇవాళ మనం ఇక్కడ ఎందుకు కూడుకున్నాం అంటేనండి, క్రిస్మస్ ఆరాధన చేసుకోవడానికి కూడుకున్నాం. క్రిస్మస్ అంటే అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, యేసు ప్రభు జన్మదినం. కానీ క్రిస్మస్ ఆరాధనలో ఇవాళ మీకు ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, దీస్ ఆర్ నాట్ ద డేస్ టు సెలబ్రేట్ క్రిస్మస్. క్రిస్మస్ జరుపుకోవాల్సిన దినాలు కాదు, జరుపుకోవాలి కంపల్సరీగా. ఎందుకు జరుపుకోవాలంటే పుట్టినరోజు చేసుకోవాలి కదండి. పుట్టినరోజు అంటే ఏంటండి, అమ్మో ఒక సంవత్సరంలోకి వెళ్ళాము. కానీ అనదర్ థింగ్ ఏంటంటే, ఒక సంవత్సరం జీవితంలో గడిచిపోయింది, మళ్ళీ యూ కెనాట్ గెట్ ఇట్. ప్రభు జన్మదినం జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. కానీ దానికంటే అతి ప్రాముఖ్యమైనది ఇవాళ ప్రతి సేవకుడు చెప్పవలసింది ఏంటంటే, ప్రభు జన్మదినము కాదు, ప్రభు రెండవ రాకడకు సిద్ధపడి ఉండాలి. బాలుడైన యేసు కాదు ఇప్పుడు మనకి ఎలాగొస్తున్నాడండి, కొదమ సింహపు రీతిని వస్తున్నాడు. ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. అవసరం క్రిస్మస్ ఆరాధన చేసుకోవడం. కానీ ఇవాళ సంఘమంతా కూడా ప్రభు రాకడ గురించి ఎదురుపడి ఉండాలి. పెండ్లి కుమార్తె సంఘం సిద్ధపడి ఉండాలి. రెండు అన్సర్టన్ థింగ్స్ మన జీవితంలో ఏంటంటే, ఒకటి ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు, ఎప్పుడు ప్రభు రాకడ వస్తుందో తెలియదు. చనిపోయే లోపు నువ్వు యేసు ప్రభు నమ్ముకోకపోతే ధనవంతులకు నువ్వు నరకానికి పోతావు. పాస్పోర్ట్ అనమాట ఏంటండి, మార్మన్స్. ఒకడు నూతనంగా జన్మించకపోతే దేవుని రాజ్యంలోనికి వెళ్ళడు. ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించకపోతే దేవుని రాజ్యం ప్రవేశించడు. సో ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి బోర్న్ అగైన్. 1953 సంవత్సరం అక్టోబర్ 1 నా తల్లి గర్భంలో నేను జన్మించాను. 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు యేసు ప్రభులో జన్మించాను. ఐ హ్యావ్ 2 బర్త్స్. దేర్ ఆర్ 2 డెత్స్. మొదటి మరణం అందరికీ సంభవించేది. రెండవ మరణం ఏంటండి, అగ్ని గంధకములతో మండుచున్న గుండములో పాల్గొందినది రెండవ మరణం. నీకు రెండవ జన్మ అనుభవం లేకపోతే రెండవ మరణం నీ గురించి కాసుకొని ఉంటుంది. గుడికి వచ్చిన వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వెళ్ళరు, కానుకలు ఇచ్చిన వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వెళ్ళరు. యేసు ప్రభు నీవు సొంత రక్షకుడిగా కలిగి ఉండాలి. నోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్. తెలుసుకోవడం అందరికీ తెలుసండి. హేతువాదులకి తెలుసు యేసు ప్రభు ఎవరో, యేసు ప్రభుని అంగీకరించిన వాడికి తెలుసు, విమర్శించేవాడికి కూడా యేసు ప్రభు ఎవరిది. యేసు ప్రభు తెలుసుకోవడం ముఖ్యం కాదు, యేసు ప్రభుని నువ్వు కలిగి ఉండాలి. దట్ ఈస్ అ క్రిస్మస్. ఎప్పుడైతే యేసు ప్రభును కలిగి ఉన్నావో యూ విల్ బి కాల్డ్ యాజ్ అ క్రిస్టియన్. క్రైస్తవుడు అంటే ఎవరంటే క్రీస్తు యేసుని ధరించుకున్నవాడు, కలిగి ఉన్నవాడు. కనుక క్రిస్మస్ ఆరాధన అవసరం. కానీ దానికంటే ముఖ్యం ఏంటండి, ప్రభు రాకడికి మనం సిద్ధపడి ఉండాలి. ఇది క్రిస్మస్ ఆరాధన కాబట్టి దానికి అనుబంధ వాక్యం ధ్యానిస్తాం. 3 భాగాలుగా ధ్యానిస్తాం. వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుడు, ద గాడ్ ఆఫ్ ద వర్డ్. శరీరము దాల్చిన దేవుడు, గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. శరీరము దాల్చిన దేవుడు. 3 ఏంటంటే అంగీకరించబడని దేవుడు, అండ్ రిజెక్టెడ్ గాడ్. అంగీకరించబడని దేవుడు. నెంబర్ 1 వాక్యమైన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. గాస్పల్స్, మాథ్యూ, మార్క్, లూక్, జాన్, గాస్పల్స్. అవి నేను థియాలజీ 9 years చదివానంటే ఐ డిడ్ మై డాక్టరేట్ ఇన్ రిలిజియన్స్. ఈ 4 సువార్తలు ఏంటంటారంటే సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. సినాప్టిక్ గాస్పల్స్ అంటే సమాంతర సువార్తలు అంటారు. ఈ 4 సువార్తలు ఏం చెప్తున్నాయంటే ద బర్త్ ఆఫ్ జీసస్ అండ్ ద లైఫ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు పుట్టి గురించి, సేవ పరిచర్య గురించి చెప్తాయి 4 సువార్తలు. ఇందులో విశేషం ఏంటంటే మొదటి 3 సువార్తలు మాథ్యూ, మార్క్, లూక్లో వంశావళులతో ప్రారంభమవుతుంది. యోహాన్ దగ్గరికి వచ్చేసరికి యోహాన్ వంశావళి ప్రస్తావించలేదు, అది ఎత్తుకోవడమే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కారణం ఏంటంటే ఆవేళ ప్రజల్లో ఒక గందరగోళం ఏర్పడ్డది. అసలు ఏంటిది ఇది, అన్ని వంశావళుల గురించే మాట్లాడుతున్నారు కానీ అసలు దేవుడేంటి అని ప్రస్తావన చేసినప్పుడు అది ఎత్తుకొని ప్రభు ఆయన ద్వారా ఆ మాటలు రాయించాడు. యోహాను గారు చాలా గొప్పవాడండి. యోహాన్ సువార్త, యోహాన్ 3 పత్రికలు, ప్రకటన గ్రంథం రాసినవాడు యోహాన్ గారు. యోహాన్ ఎంత గొప్పవాడంటే ఆయన ఒక్కడే హతసాక్షి కాలేదు, సహజ మరణం పొందినవాడు యోహాన్ ఒక్కడే.
ఈయన ఎలాగ చావట్లేదు, నూనెలో పొడిస్తే చావట్లేదు, ఎలాగైనా చావట్లేదు, ఈయన తీసుకెళ్లారే బాబు, వీడు ఇక్కడ ఉంటే కష్టం అండి, ఆయన పద్మస్ దీపంలో పడి అంటే అక్కడ ప్రకటన గ్రంథం రాశాడు. ఆయన పరలోక దర్శనం పొంది గొప్పవాడు యోహాను. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఆయన చెప్తున్నాడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడు అయిండెను. దాన్ని మనం ఏమంటున్నామండి? లోగోస్. గ్రీక్లో లోగోస్ అన్నారు, ఇంగ్లీష్లో ఏంటంటే వర్డ్, తెలుగులో ఏమన్నాండి? వాక్యము. సాంస్క్రిట్లో ఏమన్నారు? ఓం అన్నారు, ఓంకారం. ఓం అంటే ఎవరు? యేసుప్రభువే. ఓము ఉన్నది ఆదిలో, ఆ ఓమే దేవుని యొద్ద ఉన్నది, ఆ ఓమే దేవుడైన అదే యేసుప్రభు. ఒకరోజు నేను కత్తిపూడి ఏరియాలో సువార్త ప్రకటనకి వెళ్ళాను, చాలా రోజులు, 45 సంవత్సరాల క్రితం కథ ఇది. ఆ సువార్త ప్రకటనకి వెళ్తే అక్కడ యోగాశ్రమం అనేది ఒకటి ఉంది. మేము వెళ్ళిన కుర్రోళ్ళంతా మా టీం అందరం అక్కడ వెళ్ళి, అక్కడ ఒక హాల్ లాగా ఉంది, ఓపెన్ హాల్, అది ప్రేయర్ హాల్ అనమాట. అది ఓపెన్ అంతా, ఆ గోడ మీద ఓంకారం బొమ్మ రాసి ఉందన్నమాట. మేము అక్కడ అలా సేద తీర్చుకుంటున్నాం. ఈ లోపల స్వామీజీ వచ్చాడు, హెడ్ ఆఫ్ ది ఆశ్రమం, యోగాశ్రమం. ఎవరినైనా మీరన్నాడు. స్వామీజీ, మేము యేసుప్రభు గురించి చెప్పడానికి వచ్చాం సార్, చాలా మంచిది నాయన, ఇప్పుడు మాకు ప్రార్థన అవుతుంది నాయన, మీలో ఎవరు టీం లీడర్? నేనే సార్ అన్న. నాయన ఒక 10 నిమిషాలు ఏదైనా మంచి విషయాలు చెప్పినాయన, అందరూ పెద్దవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని. అలాగే సార్ ఆయన, నాకు వాక్యం తప్ప ఇంకేం ఉండదండి. నన్ను ఈ సమయంలో ప్రైమ్ మినిస్టర్ పిలిచిన వెళ్ళండి, ఈ సమయంలో చీఫ్ మినిస్టర్ పిలిచిన వెళ్ళండి, మా స్టేజ్ మీద రాజకీయ నాయకులు ఎక్కించండి. దేవుడే నాకు, నేను దేవుడే. నేను ప్రార్థనకి మోకరించగానే నాకు అదంతా వెలుగు వచ్చేస్తుందండి. ఆకాశం తెరవబడ్డని చూస్తానండి. పరిశుద్ధులతో మాట్లాడుతున్నాను, భక్తి సింగ్ గారితో మాట్లాడాను, కైలాస్ మహర్షి గారు నాతో 20 నిమిషాలు వచ్చినతో మాట్లాడారు. కైలాస్ మహర్షి గారు, దేవుని దూతలు నా చుట్టూ ఉంటాయండి. దేవునిలో మమేకమై ప్రార్థన చేస్తుంటాను. వాక్యం చెప్పడం అంటే నాకు ఆశ, సంతోషం. ఇంకే పని, పాటలు పాడమంటే వినోద్లాగా నాకు పాటలు రావు, ఇంకేం చేయమంటే ఏం రావు నాకు. ఒకటే నాకు వచ్చేటంటే వాక్యం చెప్పడం, అంతకంటే ఏం రాదు నాకు. చెప్పమనగానే చాలా సంతోషించాను. అందరూ సీనియర్ సిటిజన్స్ అండి, వృద్ధులు అనమాట, పెద్దవాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు ఎదురుగా. నేను చూస్తే అప్పుడు కుర్రోడిని, ఇంకా నేను చెప్పాలి వాళ్ళకి. అప్పుడు నేను వాళ్ళందరికీ చెప్పా, నేనేం చెప్తాను అని మీరేం కంగారు పడకండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఉంది కదా గోడ మీద ఏటి రాసింది? అది ఓం అని రాస్తుంది కదా, ఆ ఓం గురించే చెప్పడానికి వచ్చాను అన్నాను. ఈ ఓంని గ్రీక్లో ఏమంటారంటే లోగోస్ అంటారు, ఈ ఓంని ఇంగ్లీష్లో ఏంటారంటే వర్డ్ అంటారు, ఈ ఓంని సంస్కృతిలో ఏంటంటే ఓంకారం అంటారు. ఆ ఓంకారం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆది యందు ఓంకారం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, ఆ ఓంకారం దేవుడి యొద్ద ఉండెను, ఆ ఓంకారమే దేవుడే ఉండెను. దట్ ఈస్ ద జీసస్. ఆశ్రయం ఆయనండి నా దగ్గరికి తర్వాత వచ్చి, బాబు చిన్నవాడువేనా, ఎంత బాగా చెప్పావు బాబు అన్నాడండి. ఎవరు మాట్లాడారండి? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. నన్ను తీసుకురావడానికి 3 పాస్టర్లు వచ్చారు. ప్రార్థన చేద్దామని ఆగాను. ప్రభువా, ఇక్కడ వాక్యం వినడానికి ప్రజలు వచ్చారు. విక్టర్ ప్రభాకర్ మాటలు వినడానికి ఎవరు రాలేదు ప్రభువా, మీ మాటలు వినడానికి మేము అందరం వచ్చాం, మాతో మాట్లాడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, నా అమ్మాయికి ప్రపంచానికి వెళ్తుంది, ఇప్పుడు మెసేజ్ అంతా వరల్డ్కి వెళ్తుంది, ప్రపంచానికి వెళ్తుంది ఈ మెసేజ్. ప్రపంచంలో ఉన్న ప్రతి పెద్ద సేవకుడికి చెప్తున్నారండి, ప్రతి సేవకుడు యేసయ్యను మోస్తున్న గాడిదే తప్ప సేవకుడికి బౌన్సర్స్ అవసరం లేదు, సేవకుడికి పలికేలు అవసరం లేదు. యేసయ్యను మోస్తున్న గాడిదలు అందరూ కూడా, పెద్ద గాడిద, చిన్న గాడిద, అడ్డగాడిద. దొంగ సేవకులందరూ అడ్డగాడిదలు. అదేంటండి పాస్టర్ గారు, మీరు సేవకుల్ని పెద్దలు గాడిదలు అంటారా? బిల్లీ గ్రామ్ అని మీరు పేరు విని ఉంటారు. 150 దేశాల్లో సువార్త ప్రకటన, ఆయన ఒక్కడికే ఘనత దేవుడు ఇచ్చాడు. ఇంతవరకు అటువంటి సేవకుడు కూడా లేడు, ప్రభు దగ్గర ఉన్నాడు ఆయన. ఆ అసోసియేషన్తో కూడా నేను కలిసి పనిచేశాను. ఒకరోజు బిల్లీ గ్రామ్ గారు అమెరికా దేశంలో మంచి ఫేమస్గా ఉన్న రోజుల్లో అమెరికా పెద్దలందరూ వెళ్ళి, బిల్లీ గ్రామ్ గారు మీరు ప్రెసిడెంట్గా నిలబడండి సార్, ఇంకా మీకు అపోజిషన్ ఉండదు సార్, మీరు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అయిపోతారు సార్ అని. ఆయన చిన్న నవ్వి, రే నేను యేసయ్యను మోస్తున్న గాడిదనిరా, గాడిదని వచ్చి అమెరికా ప్రెసిడెంట్ చేస్తారా? మరే నేను యేసయ్యనే మోసుకునేంట్రా, నన్ను దించకండి రా అన్నారట.
ఏసైని దిగిపోయాను కానీ గాడిద మీద, గాడిద కథ ఏంటి తెలుసండి, గాడిద స్టోరీ చెప్పాను, వాళ్ళు మీరు తెలుసుకోవాలి. ఏసైని మోసిన గాడిద గురించి చెప్తాను మీకు. నేను థియాలజీ 9 years చదివానండి, సెరంపూర్ డిగ్రీస్. ఇప్పుడు థియాలజీ డిగ్రీలు అమ్మేస్తున్నారు చిన్న చిన్న కుక్క గుడికి బైబిల్ కాలేజీలో వచ్చి. నేను సెరంపూర్ డిగ్రీస్ చేశానండి సుదీర్ఘంగా 9 years. ఐ డిడ్ మై డాక్టరేట్ అండ్ రిలేషన్స్. ఏసైని మోసిన గాడిద గురించి చెప్తాను. ఏసైని మోసిన గాడిద వెళ్తుందండి, పువ్వులు ఇస్తున్నారు. ఎవరి మీద పడతాయండి ముందు పువ్వులు? గాడిద మీద పడతాయి, ఏసై మీద పడవు. ఇలా రావాలి కదా పువ్వులు. ఎవరి మీద పడుతున్నాయి? గాడిద మీద పడుతుంది. అమ్మ గాడిద అనుకున్నదట, నేను ఎంతకాలం ఎంత అమాయకురాలిని, నా విలువ నేను తెలుసుకోలేకపోయాను, ఈయనకంటే నేనే గొప్పండి అనమాట అనుకుంటుందట గాడిద. కిందన బట్టలు వేస్తుంటే అయ్యా బాబోయ్, నేను ఎంత అమూల్యమైన గాడిద నాకు కిందన బట్టలు వేస్తున్నారు అనుకున్నదట. అయిపోయింది కదా, విజయాత్ర అయిపోయింది, గాడిద పని గాడిద వెళ్ళిపోయింది, ఏసై పని ఏసై సిల్లు మీదకి వెళ్ళిపోయారు. తెల్లవారిన తర్వాత గాడిదకి ఆ మైకం పోలేదట, పువ్వులు మైకం, ఈ బట్టల మైకం పోలేదట. సరేలే, నేను ఏ వీధిలో నడిచానో ఆ వీధిలోకి వెళ్దామని ఆ వీధిలోకి వచ్చి వీధి మధ్య నిలబడి అందరి కాస్త ఇలా చూస్తుందట. ఎవడో పట్టించుకోవట్లేదట. బుద్ధిహీనులు, పనికి మాలిన వారు, నిన్న నా గురించి స్తోత్రాలు చెప్పారు, పువ్వులు విసిరారు, బట్టలు వేసారు, ఇవాళ నన్ను ఎవడూ లెక్క చేయట్లేదని. అయినా సరే తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడని ఉన్నది కదా, ఇవాళ నేను తగ్గించుకుంటానని ఇలా దూరం నుంచి చూస్తే ఆ చాకలోడు అక్కడ బట్టలు ఆరబెట్టాడట. ఇవాళ ఉతికిన బట్టల మీద నడుద్దా నేను నడిచిందట. చాకలోడు చేంజ్ చేశాడండి, దానికి బడిత పూజ చేశాడు. ఇవాళ సేవకులు పిచ్చోళ్ళలాగా అయిపోయి, జోకర్స్ లాగా అయిపోయి, పనికి మాలలాగా అయిపోయిన కారణాలు ఇవే. వాళ్ళు గాడిదలనే సంగతి మర్చిపోతున్నారు. అదేంటండి పాస్టర్, గాడిద సేవకుడు గాడిద అంటే గాడిదలు కాకపోతే ఏంటండి? ప్రయాసపడి భారం మోసుకొని పోసిన వారులారా నా యొద్దకు రండి, భారవాహిక పశువేదండి గాడిద. ఈ మాటని షార్ట్ చేసేయాలంటే మనం ఏమనాలా? ప్రయాసపడి భారం మోసుకొని పోరు అనుకుంటా, గాడిదిల్లారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇప్పుడు ఎవరు అంటే అందరూ కూడా గాడిదలమే. కనుక సేవకుడు అనేవాడు, నేను ప్రార్థన చేసేప్పుడు దానికి అదే చెప్పాను, సేవకుడు అనేవాడు మెసేజ్ బట్వాడ ఇచ్చే పోస్ట్ మ్యాన్ తప్ప సేవకుడు దేవుడు కాదు. సేవకుడు దేవుడు కాదు. అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం ఎప్పుడు తెలుసుకుంటానండి? ఇప్పుడు ఇక్కడ లైట్లు పెట్టారు. ఇప్పుడు మీ జంక్షన్లో ఉన్నా లేదు, విశాఖపట్నం జంక్షన్లో మెగా లైట్స్ పెడతారు. సాయంత్రం అది కోటి వెలుగులాగా ఉంటుందండి. ఒక్కొక్కసారి తెల్లవారి కార్పొరేషన్ వల్ల లైట్లు ఆపరు. అవి వెలుగుతున్నాయి లేవు మనకి తెలియదండి. అక్కడ దగ్గర నిలబడి అలా చూస్తే అవి ఆర్పలేదని తెలుస్తుంది. మరి రాత్రి చూస్తే అంత వెలిగిస్తుంది. ఉదయం ఎందుకు ఆ వెలుగు కనిపించలేదు? ఎవరు వచ్చారండి? కోటి వెలుగులు సూర్యుడు వచ్చాడు. యేసు ప్రభుకి దూరంగా ఉన్నంతకాలం నువ్వు గొప్పవాడిగా గొప్పదానిగా నువ్వు అనుకుంటావు తప్ప, యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు పనికి మాలిన వాడివని, పనికి మాలిదని తెలుసుకుంటావు. వాళ్ళు యేసై కాలు మీద పడిపోతారండి. అండ్ పౌలు గారు ఈజ్ అ గ్రేట్ మ్యాన్ అండి. యేసు ప్రభు గారి తర్వాత అటువంటి పర్సనాలిటీ బైబిల్ ఎవరంటే అపోజిట్ పౌలు. ఆయన ఏమంటున్నాడండి? నేను ఎన్నిక లేని వాడిని అంటున్నాడు, నాకేవేవి లాభకరంలో పెంటగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ప్రధాన పాపిని అంటున్నాడు అండి. ఎంత గొప్ప మాట అండి అది, ప్రధాన పాపిని అంటున్నాడు. ఎవరైతే దేవుడి దగ్గర తగ్గించుకుంటారో వారిని దేవుడు ఘనపరుస్తాడు, మాయంపరుస్తాడు. ఇవాళ మనం తెలుసుకోవాలి ఏంటంటే, ఇదేదో కొత్త దేవుడి గురించి చెప్పడానికి ఇక్కడ రాలేదు మేము, ఏదో విదేశీ దేవుడి గురించి చెప్పడానికి రాలేదు. చాలామందికి తెలియని విషయాలు కూడా ఏంటంటే, అమెరికా దేశం దేవుడు అంటే అమెరికా దేశం కాదు, చిన్న ఆసియాలో పుట్టాడు యేసు బెత్లెహేములో. ఇక్కడి నుంచి మన ఆసియా ఖండం నుంచి అమెరికాకి దేశాలకి సువార్త వెళ్ళింది. ఇది అమెరికా దేశం దేవుడు కాదు, మన దేవుడే. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడు. దాని అనుబంధ వాక్యం అండి జెనసిస్ చాప్టర్ 1 and 2 verses. ఆది కాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశాలు దేవుడు సృజించాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జనముల మీద అల్లాడుచుండెను. ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్
ఆత్మయ్యున్న దేవుడు, దాని వివరణ కింద చెప్తాను ఇక మీకు. ఆత్మయ్యున్న దేవుడు, దేవుని ఆత్మ, యెహోవా దేవుడు ఎవరు? ఆత్మ. ఈ ఆత్మ ఏమిటైందంటే రెండవ భాగంలో శరీరము దాల్చిన దేవుడు. ఈ ఆత్మ శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చింది. యోహాను సువార్త 1:14 చదువుతాలి. ఆ వాక్యము శరీరధారి అయి, ఇప్పుడు మీద ధ్యానించే కదండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే. ఆ వాక్యం ఏం చేసిందటండి ఇక్కడ? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించెను. దట్ ఈస్ ద జీసస్ క్రైస్ట్. అదే యేసు ప్రభు. ఏంటి, బైబిల్ జ్ఞానం లేని వారు, ఈ యొక్క మతాల మీద అవగాహన లేని వాళ్ళు ఏమంటారంటేనండి, యేసుప్రభు ఎవరండి? 2024 సంవత్సరాల క్రితం వచ్చింది దేవుడు. మా దేవుళ్ళు ఇంకా పాత రోజుల నుంచి ఉన్నారంట. ఇవాళ సోషల్ మీడియాలో ఉన్న పెద్ద పెద్ద క్రైస్తవ నాయకులు ఎవరంటే బైబిల్ జ్ఞానం లేని వాళ్ళే, చదువు సైన్స్ లేని వాళ్ళకి డబ్బులు ఉండడం వల్ల సోషల్ మీడియాకి వెళ్ళిపోతున్నాడు. మొన్న ఒక ఆయన ఆడు టీవీ వాడు ప్రశ్నిస్తాడు, ఏంటి సాతాన్ని దేవుడు పుట్టించాడా? సాతాను ముందున్నాడు, దేవుడు ముందున్నాడు అంటే వాడికి సాతాను ఎవరో కూడా తెలియని సేవకుడు టీవీలో నిలబడి మాట్లాడుతున్నాడండి. బాధ అనిపిస్తుంది వాళ్ళు చూసి. సాతాను ఎవడండి? ప్రధాన దూత లూసిఫర్. నేను ఒకరోజు ప్రార్థన చేస్తుంటే పరలోక రాజ్యం తెరవబడ్డ చూస్తున్నానండి. ఒక సింహాసనం ఖాళీగా ఉంది. ప్రభుని అడిగాను, ప్రభు ఈ సింహాసనం ఖాళీగా ఉంది ఏంటి ప్రభు అని అడిగాను. అక్కడ లూసిఫర్ ఉండేవాడు. ఆయన వాడు త్రోస్ వేయబడ్డాడు కదా, మరి ఎవరికి ఇస్తారు ప్రభు? అది నేను అంచె దినాల తర్వాత నేను డిసైడ్ చేశాను. ఇంకా ఆ సింహాసనం కనిపెడుతుంది ఎవరి గురించో. అంటే ఆ సేవకుడికి ఈ ప్రధాన దూతే సాతాను అయ్యాడని సంగతి కూడా వాడికి తెలియదు. ఇంకా చాలామంది సేవకులు దెయ్యాలు ఎల్లగొడుతుంటారు. మీ తాత దెయ్యం వచ్చింది, మా మనుషులు అవ్వడు, దెయ్యాలు అవ్వడండి. మనుషుడు చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని రాజ్యానికి నరకానికి పోవాలి. మరి దెయ్యాలు ఎవరు సార్? మా తాత పేరు చెప్తుంది, మా తాత ఏ బీడీలు తాగిడో చెప్తుంది, మా తాత ఏ రమ్ము తాగిడో చెప్తుంది. అంటే దెయ్యాలు అంటే ఎవరండి? ఫ్యాలిన్ ఏంజల్స్, పడిపోయిన దేవదూతలు. అవి సంఖ్యకు మించిన దేవదూతలు. మీ తాత గురించి మీ చరిత్రలన్నీ తెలిసిన దేవదూతలు. అందుకే దెయ్యాలతో మీరు స్పష్టంగా మాట్లాడండి. ఒకసారి అప్పయమ్మని చెప్తుంది, మళ్ళీ గట్టిగా కొడితే ఎంకేయమ్మని చెప్తుంటుంది. అబద్ధికుడును అబద్ధములకు జనకుడునైనాడు. అంటే ఇవాళ బాధాకరం ఏంటంటే వాక్యం తెలియని వాళ్ళు కూడా సేవకులు అయిపోతున్నారు. బైబిల్ జ్ఞానం లేని వాడు కూడా టీవీలో నిలబడి మాట్లాడుతున్నారండి. బాధాకరమైన విషయాలు అవి. యేసు ప్రభుని అందించలేకపోతున్నారు ప్రజలకి. ఆత్మ అయిన దేవుడు, ఏ దేవుడు సృష్టిని సృజించాడో, ఏ దేవుడు ఆదామవులు సృష్టించాడో, ఆ ఆత్మ అయిన దేవుడు శరీరం దాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు నశించిన దానిని వెదకి రక్షించడానికి. అండి చాలామంది అంటారండి, ఆదామవులు తప్పు చేస్తే చేశారు, ఏదైనా వాళ్ళ నుంచి ఎందుకు దగ్గర పైకి అంటాడు. దేవుడు ఏ పని చేసినా దాంట్లో కారణం ఉంటుంది. ఆదామవ్వలే కానీ ఆ ఏదైనా వాళ్ళు ఉంటే జీవవృక్ష ఫలాలు తింటారు, ఎప్పటికీ పాపులుగానే ఉంటారు. మారు మనసు అనుభవం మనుషులకే తప్ప పడిపోయిన దేవతలకు లేదు. అవి పాతాళ బెలంలోకి వెళ్ళవలసిందే. సాతాను దాని దూతలన్నీ పాతాళ బెలంలోకి వెళ్ళవలసిందే. వాడికి మారు మనసు ఆస్కారం లేదు. మీరు కూడా నేను కూడా శరీరంలో ఉన్నంత వరకే మారు మనసు పొందడానికి ఆస్కారం. ఒకసారి చనిపోతే డిసైడ్మెంట్ మీరు అంతే, నరకానికి దేవుని రాజ్యానికి పోవాలంతే. కనుక ఆత్మ అయిన దేవుడు 2024 సంవత్సరాల క్రితం శరీరం దాల్చుకొని వచ్చాడు. ఆయన పేరేటండి? యేసు. యేసు అంటే కొత్త దేవుడండి. ఎక్కడ వెలిసాడండి? యేసు అనే మాటకు అర్థం ఏంటండి? తన ప్రజలను వారి పాపం నుండి ఆయన విమోచిస్తాడు కాబట్టి ఆయన యేసు అనే పేరు. యేసు అనే మాటకి అర్థం ఏంటంటే సేవ్యర్, రక్షకుడు. కొత్త దేవుడేం కాదు. యేసు ప్రభు గారు 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత పరలోకానికి ఎత్తబడితే ఏం చెప్పారండి? నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఎవరున్నారండి మనతో? ఆదరణకర్త. పరిశుద్ధాత్మ వచ్చింది అను. గమనించండి, పరిశుద్ధాత్మ వచ్చాడు. ఇట్స్ అ గాడ్. ప్రతి క్రైస్తుడి తెలుసుకోవాలి. 3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ప్రతి క్రైస్తుడు తెలుసుకోవాలి. త్రిత్వమైన దేవుడు, ఏకమైన దేవుడు శరీరం దాల్చుకొని వచ్చాడండి. దానికి అనుబంధ వాక్యం చూసుకొని లాస్ట్కి వెళ్ళిపోదామండి. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు.
అయితే ఆ దూత భయపడకుడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ప్రజలందరికీ కలిగిపోవు మహా సంతోషకరమైన మహా సువర్తమానము సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి నేడు ఉన్నాడు, రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఏమండి ఇక్కడ ఏదో మీటింగ్ అవుతుంది ఏంటి సార్ ఇక్కడ అవుతుంది? ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు కదండి, క్రిస్మస్ చేసుకుంటున్నారండి. ఓహో క్రైస్తవులకా యేసుప్రభు వచ్చాడు. ఏంటన్నారమ్మా? ప్రజలందరికీ కలగబోవు. అది ఎలాగవుతుందండి? మన వీధిలో ఒకటి పెళ్ళి అవుతుంటుంది, పక్క వీధిలో ఒకటి చచ్చిపోతాడు. వాడి దగ్గరికి వెళ్ళి ప్రజలందరికీ ఏంటి సార్ మా నాన్న చచ్చిపోయి బాధలు ఉంటే మాకు సంతోషం ఏంటి సార్? ఏంటి సంతోషం ఎవరికి తెలుసండి? ప్రజలందరికీ, ఎనీ కంట్రీ ఎనీబడి. ఏంటి నేను 14 దేశాలు వెళ్ళానండి, అడవడం నాకు తెలియదు. అమెరికా దేశం 93లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఆవేళ మనకి ఇక్కడ పరిస్థితులు ఏంటంటే 24వ తారీఖు డిసెంబరు కేరళ పార్టీ, క్రిస్మస్ ఆరాధన, కొబ్బరన్నం కోడి మాసం వండుకొని తినడం అయిపోయింది. క్రిస్మస్ అంతే, కేకులు కూడా లేవు అప్పుడు. నేను అమెరికా దేశం వెళ్ళగానే 93వ సంవత్సరంలో డిసెంబర్ 1వ తారీఖు నుంచి క్రిస్మస్లు చేస్తున్నారండి. నేను అనుకోను అయ్యో బాబు ఎంత ఆస్వాదింపడిన దేశం, నెలంతా చేస్తాం. ఇవాళ మనం చేస్తున్నాం నెలంతా. ఇప్పుడు చెప్పండి ఇది ఎవరికి? అది క్రైస్తవులకా, అనకాపల్లికా, విశాఖపట్నాలకా? ప్రజలందరికండి. మీరు అంగీకరించకపోయినా యేసు ప్రభు అందరికీ ప్రభు అయినా ఈజ్ అ గాడ్ ఫర్ ఆల్. నువ్వు అంగీకరించి దట్స్ నీ ఇష్టం. బట్ ఈజ్ ద గాడ్, ఓన్లీ వన్ గాడ్. అండ్ ఆలోచించండి, 100 మంది దేవుళ్ళు లేరు. దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు ప్రపంచంలో, దేవుడు ఒకడే. తెలుసుకోవాలి ఎవరు ఆ దేవుడిని, ఆ నిజ దేవుడిని తెలుసుకోవాలి. నువ్వు విఫలమైపోతున్నావు, కావేశాలకి, పంతాలకి, భేదాలకి, గొడవలకి వెళ్తున్నాం తప్ప నిజ దేవుడిని తెలుసుకోలేకపోతున్నాం. దాని గురించి అదే అధ్యాయంలో చెప్తున్నాడండి. అంగీకరించబడని దేవుడు. యోహాను సువార్త 1:11 చదువుతుంది పాప, చదువురా. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎవరండి ఆయన స్వకీయులు? ఇశ్రాయేలీలా, ఇండియా వాళ్ళ, రష్యా వాళ్ళ? ఏం చెప్పాడు మీద? ఏం చదివండి? ప్రజలందరికీ. అంటే రష్యా దేశం సువార్తకి ద్వారాలు మూసేసినప్పుడు ఆ కోట గోడలు పగలగొట్టి వాళ్ళ రష్యాలో గృహ కోడికలు, ఇంటింట సంఘాలు ప్రారంభమయ్యాయి. చైనా దేశంలో సువార్త మూయబడినప్పుడు ఆ కోట గోడలు పగలగొట్టి ఇవాళ చైనా దేశంలో ఇంటింట సువార్తలు, హౌస్ చర్చెస్ ఇవాళ చైనా దేశంలో ఉన్నాయి. నిన్నటి దినాన్ని నేను డాక్యుమెంట్ చూస్తుంటే ముస్లిం దేశాల్లో ఇవాళ సువార్త బహుబలంగా ప్రకటించబడుతుంది. ముస్లిం అనేవాడు యేసుప్రభువుని నమ్ముకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే నేను మతాల మీద డాక్టరేట్ చేశాను. మిగిలిన వాళ్ళు దేవుడిని నమ్ముకోవాలంటే అందరు దేవుళ్ళు ఈయన ఒక దేవుడే, మాకేం అభ్యంతరం లేదంటే. గాంధీ గారి ఫోటో కూడా పెట్టేది, రాయని దేవుడు అనేస్తారు. దే హ్యావ్ నో అబ్జెక్షన్. వాళ్ళకి అబ్జెక్షన్ లేదు, ఏ దేవుడైనా ఒకటే పర్వాలేదు, ఏసు దేవుడే పర్వాలేదు అనేస్తారు. ముస్లిం ఒప్పుకోడండి, ముస్లిం కంపల్సరీగా అలానే ఆరాధిస్తాడు. అంటే మన సేవకులు కూడా స్టేజ్ మీద నుంచి యేసు ఏమన్నాడంటే ఏదో వీళ్ళతో చదువుకున్నట్టు యేసు ప్రభు వీళ్ళ ఇంటి మీద రోడ్లు తుడిచిన వాళ్ళేగా యేసు ఏమన్నాడంటే అంటాడు. అండ్ ఒక ముస్లింని మీరు వెళ్ళి అల్లా అని అనమన్నాడు అండు. అల్లా బిస్మిల్లా, అల్లా హెలల్లా అంటాడు. అంటే ఘనత వహించిన అల్లా, గొప్పవాడైన అల్లా అంటాడు. మరి యేసు ప్రభు అంటే వీళ్ళకి ఎలా కనిపిస్తున్నాడు అంటే ఏదో క్లాస్మేట్లేగా, తోటి సేవకుల్లాగా యేసు ఏమన్నాడు అంటే అంటుంటారండి. యూ షుడ్ రెస్పెక్ట్ గాడ్. ఘనత మహిమలు ఎప్పుడు కూడా దేవునివే. ఏంటి ఇక్కడ ఆలోచించేయండి, ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ చదువుతలేదే? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఏంటి దేవుడు అందరికీ ఆయన ఒకటి దేవుడు. ఆయన ఈ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ ద హెవెన్. అండి చంద్రమండలం మీదకి వెళ్ళిన ఆయన వైజాగ్ వచ్చి వైజాగ్ పెద్దలందరినీ కూడా పిలిచి మీటింగ్ ఏర్పించాం. ఆయనకి ఏం చెప్తాడని అందరూ వచ్చేసారు. యూనివర్సిటీలో పెట్టాం మీటింగ్. ఆయన ఏం చెప్తాడని ఆలకిస్తాను. ఏమంటున్నాడు అంటే, చంద్రమండలం మీద వెళ్ళాను, నన్ను చూడడానికి మీరు వచ్చారని ఇంకా గొప్ప విషయం చెప్తాను మీకు, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన ఆయన గురించి చెప్పడానికి వచ్చాను అన్నాడు. ఆలోచించారు ఎప్పుడైనా? దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడిగా నీ గురించి నా గురించి
భూమి మీదకి వచ్చాడు. ఇండియా వాళ్ళ గురించి, చైనా వాళ్ళ గురించి, అమెరికా వాళ్ళ గురించి, కెనడా వాళ్ళు అందరి గురించి వచ్చాడు ఆయన. ఈజ్ ద గాడ్ ఫర్ ఆల్. ఎక్కడ తెలుసుకున్నాం మనం? ఎక్కడ తెలుసుకున్నాం అండి? ఆలోచించండి. ఎక్కడ తెలుసుకున్నాం? యేసు ప్రభు నా దేవుడు కాదు అంటే నాకేం నష్టం లేదు. ఇట్స్ అప్ టు యూ. యూ యాక్సెప్ట్ నాట్, దట్స్ యువర్ ప్రాబ్లం. ఇస్రాయేల్ దేశం 90 లక్షల మంది, విశాఖపట్నం జిల్లా అంతా జనం అంతే. ఇవాళ ప్రపంచానికి నిజదేవుడిని వాళ్ళు ప్రకటిస్తున్నారు. యుద్ధాలకు వెళ్ళడం కాదు, నిజదేవుడిని చూపిస్తున్నారు ప్రపంచానికి. 5 దేశాలని నిర్వీర్యం చేసి పడేశారండి. ఇస్రాయేల్తో ఎప్పుడు యుద్ధం చేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే వాళ్ళ వెనకాతలు ఎవరండి? నిజమైన దేవుడు. దేవుని వాక్యం చదువు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. మన పిరికోలం కాదు, భయపడే కాదండి. నన్ను ఎక్కడైనా ఎవడని చంపేస్తాడే నాకేం భయం లేదండి. నేను మొన్న ఒక వీడియో చేసి పెట్టాను, నా వీడియోలో చూడండి, విక్టర్స్ మినిస్ట్రీస్ ఛానల్ అంటే వస్తుంది మీకు. మన ప్రే ఫర్ ఇండియా అని ఒక వీడియో పెట్టాను. ఇవాళ సంఘాలు పగలు కొట్టేస్తున్న వాళ్ళని, క్రైస్తవులను చంపేస్తున్న వాళ్ళని, క్రైస్తవ స్త్రీలు నగ్నంగా తిప్పుతున్న వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయండి. కారణం ఏంటంటే ఒక విశ్వాసాన్ని చంపిస్తే ఆడు ఎంత అదృష్టవంతుడంటే విశ్వాసం దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతాడు. కానీ విశ్వాసం చంద్రుడిని ఇచ్చి నరకానికి పోతాడు. ఆడి గురించి ప్రార్థన చేయండి. యూ హ్యావ్ టు ప్రే. మన బాధ్యత. ప్రభు చెప్పాడండి 10 ఆజ్ఞలు. ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే గో ఆన్ టు ద అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్. గొప్ప ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు సంఘానికి. ఇవాళ సంఘం ఏం చేస్తుందండి? చక్కగా 4 గోడల మధ్యని భజన కొట్టుకుంటుంది. సంఘం ప్రకటించట్లేదు. వీ షుడ్ గో అమాంగ్ ద పీపుల్. చర్చ్ మస్ట్ గో టు ద మిడ్స్ ఆఫ్ ద పీపుల్. సంఘం ప్రజల మధ్యకి వెళ్ళాలి. అది వినోద్ చేస్తున్నాడు. దట్స్ వాట్ వినోద్ ఈస్ డూయింగ్. వినోద్ ఎంత ఓపిక మీకు ఎక్కడ? విశాఖపట్నం వస్తాడు, ఆరాధన చేస్తాడు. ఇక్కడికి వెళ్తాడు, ఆరాధన చేస్తాడు. మెడ్రాస్ వెళ్తున్నాడు, ఆరాధన చేస్తాడు. నేను మీలాగా వెళ్ళలేను సార్ వినోద్ గారు అని చెప్పాను. యూ హ్యావ్ టు గో. సర్వలోకానికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. అయితే విచారకరం ఏంటంటే వాళ్ళు రక్షకుడు ఆయనే, మన రక్షకుడు ఆయనే. సంఘాలు పగలు కొడుతున్నారు, విశ్వాసం చంపేస్తున్నారు, తెలియక చేస్తున్నారు. అందుకే శిలువ మీద ప్రభు ఏమన్నాడండి? మీరేం చేస్తున్నారో తెలియదు, వారిని క్షమించమన్నాడు. నేను మనవి చేస్తున్నా, సంఘాలు పలగొడుతున్నారని వాళ్ళు నాశనం అవ్వాలని ప్రార్థన చేయకండి. క్రైస్తవులు చంపేస్తారని నాశనం అవ్వాలని ప్రార్థన చేయకండి. స్టెఫన్ లిటరల్గా రాళ్ళతో కొడుతున్నారండి. రాళ్ళంటే గులకరాలు కాదు, పెద్ద పెద్ద రాళ్ళతో కొడుతున్నారు. అని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం తెరవబడ్డాం, మనిషి కుమారు నిలబడి ఉండని చూసి అంటున్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. యూ హ్యావ్ టు ప్రే ఫర్ ఇండియా. ఇండియాలో ఉన్న బిడ్డలందరి గురించి ప్రార్థన చేయాలా. వాళ్ళు నరకానికి వెళ్తే మనకు సంతోషం కాదండి. దే హ్యావ్ టు నో హూ ఇస్ ద రియల్ గాడ్. వాళ్ళు మనతో పాటు దేవుని రాజ్యానికి రావాలి. దీనికి మీకు ఒక జరిగిన స్టోరీ చెప్పి ముగిస్తానండి. జరిగిన కదా విశాఖపట్నంలో జరిగిన కొన్ని సంవత్సరాల క్రితం. ఇది ఒక డాక్టర్ గారైనా ఆయన పేరు చెప్పను, పేద పలుకుబడి ఉన్న డాక్టరు, పెద్ద డాక్టర్ గారు. ఆయన తల్లిదండ్రులు ఒక గ్రామానికి చెందిన వాళ్ళు, విలేజ్. వాళ్ళు కష్టపడి ఆ భూమిని, కొంత భూమి అమ్మేసి ఆయన బాగా చదివించి డాక్టర్ చేస్తే విశాఖపట్నంలో ఆయన పెద్ద డాక్టర్ అయిపోయాడండి. ఇక వెరీ బిగ్ డాక్టర్. ఈ ముసలం మాత్రం విలేజ్లోనే ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత ముసలం చనిపోయింది. అప్పుడు ఆ విలేజ్ వాళ్ళు అందరూ అన్నారట, ఒక్కడే ఎటు ఉంటావు ఇక్కడ, నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపో అంటే. అది కూడా అదే కరెక్టే కదా, నేనేం చేస్తాను ఇక్కడ అని ఆ ముసలైన ఉన్న ఆ బ్యాగ్ సర్దుకొని మూట కట్టుకొని కొడుకు దగ్గరికి వచ్చాడు. విశాఖపట్నం జరిగింది కదా ఇది. డాక్టర్ అమ్మగారు, అది డాక్టర్ కాదు, డాక్టర్ భార్యని ఏమంటారండి? డాక్టర్ అమ్మగారు. పాస్టర్ భార్య పాస్టర్ కాదు, కానీ ఏమంటామండి? పాస్టర్ అమ్మగారు. డాక్టర్ అమ్మగారు ఉన్నారు. డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళిపోయారు, కేజీఎస్ డాక్టర్ అయినా. ఈ ముసలోని చూసి ఎందుకు వచ్చారు అన్నదట. అమ్మా అత్తను చనిపోయింది కదా, ఊళ్ళో వాళ్ళందరూ ఏం చేస్తావు ఇక్కడ, వయసు అయిపోయింది కదా, కొడుకు దగ్గరికి వెళ్ళిపో అన్నారు, అందుకు వచ్చా. అబ్బే మీరు ఇక్కడ ఉండడం అవదు, ఎలా వస్తారు మీరు, మీ కొడుకు లేవులేంటి తెలుసా? ఇప్పుడు విశాఖపట్నంలో చాలా పెద్ద డాక్టర్ అయినా, ఇలాంటి ఈ కంపు డ్రెస్, ఈ విలేజరు మా నాన్న అని చెప్పడానికి ఆయనకి బాధే, నాకు బాధే, మా మావి అని చెప్పడానికి.
మీరు మా ఇంట్లో ఉండడం అవ్వదు అని చెప్పింది. అని లోపలికి వెళ్ళిపోయిందట. ఏంటి ముసలోళ్ళకి పెద్దోళ్ళకి పౌరుషం ఉంటుందండి. తల్లికి బాధ కలిగితే ఏడుస్తూ తన బాధ చెప్తుందండి. తండ్రి బాధ చెప్పడండి. తండ్రి దుఃఖపడతాడు, కుమిలిపోతాడు లోపల. పిల్లలకి చెప్పలేడు తండ్రి బాధ. ఆ ముసలైన నిజమే కదా, నా కొడుకు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, మరి నా కోడలు కూడా నేను నచ్చలేదని ఆ లోపలికి వెళ్ళిపోయింది. ఆయన ఉన్నాడో లేదు కూడా అడిగి తెలియదు. ఆ మూట అక్కడ వదిలేశాడు. ఆయన అలాగే వెళ్ళిపోయాడు ఎక్కడికో. సాయంత్రం అయిన తర్వాత డాక్టర్ గారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇంట్లోకి రాగానే ఆ మూట కనిపించింది. అర్థమైపోయింది మా నాన్న మూట అని. ఏమే మూట ఎవరిదంటే, మీ నాన్న వచ్చాడు అన్నాడు. మరి మా నాన్న ఏంటంటే, ఏమో నాకేం తెలుసు అన్నారు. మరి మూట ఉందని ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, నువ్వేనా అన్నావా మా నాన్న అంటే, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అన్నాను. అంతే, నేనేం అనలేదు, మీ నాన్న అన్నదండి. ఈయనకి అర్థమైపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, కోడలు ఎప్పుడు కూతురు కాదు. నా కోడలు కూతురు లాంటి దాన్ని బుర్ర మీద పెట్టుకోకండి దయచేసి. కోడలే, కూతురే. తెలుగులో సరిగ్గా లేవు దాని అర్థాలు, ఇంగ్లీష్లో కరెక్ట్గా రాశారు. కోడలు, కూతురు, డాటర్. కోడలు, డాటర్ ఇన్ లా. నేను పెళ్ళిళ్ళు చేసినప్పుడు అత్తమావులకి చెప్తాను, అమ్మా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఈ అమ్మాయిని కూతురులా చేసుకుంటే మీ బ్రతుకు బాగుంటుందమ్మా. కూతురులా చూసుకోకపోతే ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పారమ్మా, డాటర్ ఇన్ లా. కూతురులా చూసుకోకపోతే ఏమవుతుందండి ఆవిడ? పోలీస్ స్టేషన్ లా, కోర్టులు లా, 498 కేసు లా, అత్తమామల్ని అడివరం జైల్ లా. అందువల్ల అత్తమామలు క్షేమంగా ఉండాలంటే కోడల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. దేవునికి స్తోత్రం. మరి ఈ కోడలు అలాంటిదే. అర్థమైపోయింది డాక్టర్ గారికి, పెద్ద డాక్టర్, చీఫ్ అయినా, నాకు తెలుసు పర్సనల్గా అయినా. ఆయనకి అర్థమైపోయి సరే కారు వేసుకొని మా నాన్న ఎక్కడో విశాఖపట్నంలో తిరుగుతుంటాడని ఆ బీచ్ రోడ్డు అవన్నీ రోడ్లన్నీ తిరుగుతున్నాడట రాత్రి. తండ్రి అంటే ప్రేమ ఆయనకి. ఎలా చదివించాడో, ఎంత కష్టపడి తండ్రి చదివించాడో తెలుసు కాబట్టి. రాత్రి 1 గంట అయిందటండి. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, డాక్టర్ గారు మీరు అర్జెంటుగా రావాలని. ఏమంటే ఒక యాక్సిడెంట్ కేసు వచ్చిందండి, మీరు వస్తే ఆయన బతుకుతాడు లేదా చచ్చిపోతాడంటే, అమ్మ నేను రాలేను, నా తండ్రి తప్పుడు పేడు, నా తండ్రిని వెనుకుతున్నానండి. అలాగే రాత్రి అంతా ఎదిగి తెల్లవారు 5 గంటల వరకు వెళ్ళి ఆయన అలిసిపోయి ఇంటికి వెళ్ళి అలా కొంచెం రిలాక్స్ అయ్యి 9 గంటలకి మామూలు హాస్పిటల్కి వెళ్ళాడట. హాస్పిటల్కి వెళ్ళని ఆ స్టాఫ్ వచ్చి, అయ్యగారు మీరు రాత్రి రాలేదండి, వచ్చి ఉంటే ఒక ఆయన బతుకున్నాండి, ఆయన చనిపోయాడండి అంటే ఈయనకి డౌట్ వచ్చిందట. బాబాయ్ చనిపోయాడంటే ఏవో మన నాన్న కూడా అయిండొచ్చు కదా ఏటని. ఎక్కడున్నదమ్మా? ఆవిడ మార్చిలో ఉన్నదండి. ఆ మార్చిలోకి వెళ్ళి చూస్తే చనిపోయిన వ్యక్తి ఆయన తండ్రి. ఏడ్చాడట, గుండె బాదుకొని ఏడ్చాడట. నాన్నా నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను నిన్ను అంగీకరించలేదు. యూ కేమ్ టు మై హోమ్, ఐ నాట్ యాక్సెప్టెడ్ యూ. ఇవాళ ఒక తండ్రి గురించే మనకు బాధ కలుగుతుంటే, దేవాది దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, పరలోకమును భూలోకమును పరిపాలిస్తున్న దేవుడు శరీరం దాల్చుకొని శిలువ మీద ఆఖరి బొట్టు వరకు నీ రక్తం కార్పిస్తే నిన్ను రక్షించడానికి వస్తే ఆయన నాకు వద్దంటావా? ఆయన వద్దంటావా? ఎవరికి నష్టం అండి? ఏ సైడ్ నువ్వు అంగీకరించబోతే నాకే నష్టం కాదండి. నేను సువార్త కూడా చాలా వెరైటీగా ప్రకటిస్తానండి. అరే బాబు, బతకాలనుకుంటే పరలోక రాజ్యాలను యేసుని నమ్ముకుంటారా? మీరు నమ్ముకోవడం వల్ల కొంచెం లాభమే లేదు, మీరు నమ్ముకోకపోవడం వచ్చి నష్టమే లేదు. నమ్ముకుంటే నమ్ముకో, లేకపోతే పొండరు అని చెప్తాను. అదేంటండి పాస్టర్ గారు, వాళ్ళు నమ్ముకోమని బతిమలాడాలి కదండి. ఆయన మనం బతికలేండి, నరకానికి పోయి నేను కాదు కదా. అగ్ని ఆర్దు, పురుగు చావదు, యుగాంతం వరకు ఆడు నరకంలో ఉండాలాడు. ఆడు బాధపడాలా, నేను బాధపడాలా? వాక్యాలు ఉన్నదండి వీళ్ళ గురించి. మీరు ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మేము చేర్చుకోకపోతే, మీ మాటలు వినకపోతే మీ పాద ధూళి దులిపేసి వెళ్ళిపోండి. ఆ ధూళి పరలోక రాజ్యంలో సాక్షి చెప్తుంది. ఏంటి మీరు అనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు వింటున్నారు ఈ మాటలు అనుకుంటున్నారు. ఈ మాటలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వింటున్నారు. ఈ మాటలు ప్రపంచానికి వెళ్తున్నాయండి. ఈ మాట చెప్తున్నాడు దేవుడు. చదవమది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. యేసు ప్రభు భారతదేశానికి వచ్చాడండి.
యేసు ప్రభు చైనాకు వచ్చాడండి. యేసు ప్రభు ప్రతి దేశానికి వచ్చాడండి. నీ ఇంటికి వచ్చి నేను తలుపు కొడుతున్నాడండి యేసు ప్రభు. ఆయన అంగీకరించకపోతే నష్టపోయింది నువ్వే. అలాగే ఇక్కడ కూర్చొని మీరు కూడా ఏదో నామకార్థ క్రైస్తవులుగా వచ్చారు, వినోద్ గారి గురించి వచ్చారు, లేకపోతే ఏంటి జరుగుతుందని చూడడానికి వస్తే మీరు కూడా నరకానికి పోతారు. జాగ్రత్తగా ఉండండి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. రక్షకుడిగా, ప్రభువుగా నువ్వు ఆయన అంగీకరించాలి. ఆయన అంగీకరించకపోతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవండి. స్పష్టమైన సందేశం యేసు ప్రభు గారు చెప్పారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవనైనా, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దరికి వెళ్ళడు. నో బాడీ విల్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. నేనేదో ఒక మెసేజ్ చెప్పి వెళ్ళిపోవడం నేను రాలేదండి. కొన్ని దినాలుగా ప్రార్థన చేసి మీ మధ్యకి వచ్చానండి. ఇక్కడ ఇంకా ప్రభుని అంగీకరించిన వారు చాలామంది ఉన్నారండి. ఇంకా ఇక్కడ నామకార్థ క్రైస్తవుల బిడ్డలు ఉన్నారు. ఇక్కడ దేవుడు మిమ్మల్ని చూపిస్తున్నాడు. నాకు హృదయాలు తెరవండి. రేపు మీది కాదు, ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. ఒకవేళ ఈ రాత్రే ప్రభు నిన్ను రమ్మంటే దేవుని రాజ్యానికి వెళ్తారా, నరకానికి పోతారా? యేసు ప్రభుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరిద్దాం. ఈ క్యాంపస్ నుంచి, మీటింగ్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు యేసు ప్రభుని హృదయంలో కలిగి మనం పైకి వెళ్దాం. నిజ క్రైస్తవులుగా మనం పైకి వెళ్దాం. నిజ క్రైస్తవుడు స్వార్థ ప్రకటించవలసిన లేదండి. వాడిని చూసే ప్రజలు యేసు ప్రభుని అంగీకరిస్తారు. యేసు ప్రభు గారు, యోహాన్ గారు అప్పుడు కలుసుకోలేదు అంతవరకు. కానీ యేసు ప్రభు గారు అలాగొస్తుంటే యోహాన్ గారు వెంటనే చెప్తున్నాడు, ఇదిగో లోక పాపలు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, విమానాలు ఉంటే ఎయిర్ హోస్టల్కి సువార్త చేస్తాను, పైలట్లకు సువార్త చేస్తాను, రైలు బండి ఎక్కితే నాతో ప్రయాణం చేసిన సువార్త చేస్తాను, ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్కి సువార్త చేస్తానండి. సమయమందును అసమయందును సువార్త ప్రకటిస్తాను. ఎందుకు ప్రకటిస్తున్నానంటే జాగ్రత్తగా ఆలోచించేయండి. యేసయ్య నీలో ఉంటే యేసయ్య గురించి చెప్పకుండా ఉండలేవు నువ్వు. యేసయ్య నీలో ఉంటే తప్పనిసరిగా ఇతరులకు చెప్తావు యేసయ్య గురించి. ఆ యేసయ్యని కలిగి మనకి నుంచి వెళ్దాం. అదే క్రిస్మస్ ఆరాధన. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. ఉన్న వాళ్ళందరూ కూడా క్రిస్మస్ మీటింగ్కి వస్తే స్వార్థ బోధ చేస్తున్నట్టు పాస్ గారు అనుకుంటున్నారా? దిస్ ఈస్ ద నీడ్ ఫర్ యూ టు యాక్సెప్ట్ జీసస్. ఈ సమయంలో ప్రభుని హృదయంలోనికి, మీ ఇంట్లోనికి ఆహ్వానించండి. ఈ క్రిస్మస్ దినాన్ని పాస్టర్ గారు మీ మాటలు నా హృదయాన్ని తాకేయండి. నాకు ఆ యేసయ్య కావాలండి, ఆ యేసయ్య నా హృదయంలోకి, నా ఇంట్లోకి రావాలనుకోండి మీ కుడి చేయి పైకి ఎత్తండి. మీ గురించి ప్రార్థన చేస్తాను. సిగ్గుపడవలసిన పని లేదు. మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధ తండ్రి యేసయ్య నా కృపామేడ, ఈ దినాన్ని ప్రభు నాతో ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మీరు మాట్లాడారు. ఈ చుట్టూ ఉన్న ప్రజలందరితో మాట్లాడారు, ప్రపంచంతో మాట్లాడుతున్నారు తండ్రి. యేసు నామమును తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. మోక్షం కావాలంటే యేసుని నమ్మాలి తండ్రి. చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారు తండ్రి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని. ఇక్కడ ఉన్న బిడ్డలు, చేతులెత్తిన బిడ్డలందరినీ, చేతులెత్తిన బిడ్డలు కూడా దీవించండి. ప్రతి ఒక్క బిడ్డడు మిమ్మల్ని రక్షణగా, ప్రభువుగా అంగీకరించే కృప దయచేయండి. నా భారతదేశంలో గొప్ప ఉజ్జీవాన్ని కలిగించండి. దేశమంతా మిమ్మల్ని తెలుసుకునే కృప దయచేయండి. మీ సన్నిధి, మీ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ మాతో ఉంచుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.